కోల్చారం కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కోల్చారం మండలం కేంద్రంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను, నిత్యావసర సరుకుల నిల్వలను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామన్నారు. పాఠశాలలో సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ రోజు మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీస్లో కూడా లాస్ట్ వర్కింగ్ డే ఉంది. సో మన సంక్రాంతి హాలిడేస్కి వెళ్లే ముందు సో మనకి పిల్లలకి ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించడానికి మరి ఏమేమి అవసరం ఉంటాయనేసి కూడా ఒకసారి మండల్ స్పెషల్ ఆఫీసర్స్తోని అన్ని కేజీబీవీస్ని కూడా ఒకసారి విజిట్ చేయమని చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు మనం జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న కేజీబీవీస్ అన్నీ కూడా విజిట్ చేసి మరి ఏమేమి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, ఇంకా ఏమేమి సదుపాయాలు వాళ్ళకి కల్పించవచ్చు అనేసి అంతా కూడా లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకు ఒక 1 వీక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ పిల్లలు వచ్చే లోపల ఏమైనా రిపేర్ వర్క్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి వాళ్ళ చదువులకు ఏ విధమైన అంతరాయం కలుగుకుంటే ఈ 1 వీక్లో చేసుకుంటే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి అవన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్గా ఫంక్షనింగ్గా ఉంటాయి అనేసి కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు కుల్చారంలోని కేజీబీవీని కూడా విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి కొన్ని. ఆ రిపేర్ వర్క్స్ కూడా సంబంధిత టీచర్స్కి వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఈ 1 వీక్లో టేకప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకసారి క్లీనింగ్ కూడా, సో ఇప్పుడు 1 వీక్ ఎవరు ఉండరు కాబట్టి మొత్తం అన్ని స్టోర్ రూమ్తో సహా, కిచెన్ షెడ్తో సహా, అన్ని క్లాస్ రూమ్స్తో సహా మళ్ళీ ఒకసారి మంచిగా క్లీన్గా చేపించి మళ్ళీ పిల్లలు నెక్స్ట్ వీక్ వచ్చే లోపల పరిశుభ్రంగా మంచి వాతావరణం వాళ్ళు చదువుకునే విధంగా క్లీన్గా ఉండే విధంగా కూడా మొత్తం అంతా మన కేజీబీలు అన్నీ కూడా తయారు చేయాలనేసి కూడా వాళ్ళందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ ఒక్క కేజీబీవే కాదు, అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో సో వాళ్ళందరూ కూడా ఈ 1 వీక్లో ఏమేమైతే క్లీనింగ్ యాక్టివిటీస్ ఉంటాయో సుమారుగా మన జిల్లా వ్యాప్తం కూడా 105 వరకు కూడా రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా మనం ఈ 1 వీక్లో అన్ని క్లీనింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా టేకప్ చేయమని చెప్పడం జరిగింది. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిశుభ్రమైన క్లాస్ రూమ్స్, పరిశుభ్రమైన టాయిలెట్స్ కానివ్వండి, పరిశుభ్రమైన వాతావరణంలో వాళ్ళు ఇంకా మంచి మెరుగైన ఫలితాలు సాధించడానికి, మంచిగా మెరుగ్గా వాళ్ళు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ఏర్పాట్లు కూడా వాళ్ళకి తొందరలోనే సమకూర్చాలనేసి కూడా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.